హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను నువ్వు వెన్నెల. ముందుగా ఎవరైనా మన వీడియోస్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఈ రోజు చెప్పుకోబోయే స్టోరీ ఎటర్నల్ లాగ్. స్టోరీలోకి వెళ్లే ముందు అందరూ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. మీ లైకింగ్ ద్వారా నా వీడియో సజెషన్స్ లోకి ఎక్కువగా వెళ్తుంది. ఇప్పుడు స్టోరీ ఎటర్నల్ లవ్ ఎపిసోడ్ 9. వారం తర్వాత ఓ అందమైన ఉషోదయానం. ఏ ఆలోచన లేకుండా కాఫీ కప్ తో గదిలోకి అడుగుపెట్టిన నాకు ఎదురుగా సోఫాలో మాక్ బుక్ పట్టుకుని రాయల్ గా కూర్చున్న సింగం కనిపించి కేవ్వమన్నాను కప్ కిందికి వదిలేసి. సడన్ గా వినిపించిన అరుపుకి వీడియో కాన్ఫరెన్స్ లో బిజీగా ఉన్నారేమో అగస్త్య గారు. నా అరుపు విని టక్కున తల పైకెత్తి నన్ను చూడగానే షాక్ అయ్యాడు. అప్పటి వరకు అగస్త్య అసలు అభయని చూడలేదు. అసలు తను అక్కడ ఉంటుందని అతను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. వారం రోజులుగా అభయ కోసం ఎంతలా వెతికిస్తున్నాడు, ఎన్ని డబ్బులు నీళ్ళలా ఖర్చు పెడుతున్నాడో లెక్కే లేదు. ఈసారి అభయ కూర్చాల్సిన మనీ వాల్యూ ఇంకాస్త పెరిగింది కూడా. ఎందుకంటే ప్రాజెక్ట్ వాల్యూ, దానికోసం అతను ఇండియా రావడం వల్ల అక్కడ మెయిన్ బ్రాంచ్ లో ఆగిన వర్క్స్ వాల్యూ మాత్రమే కాదు, అభయను వెతికించడానికి అగస్త్య పెడుతున్న ఖర్చు, ఆ టెన్షన్ తో తను అబ్రాడ్ వెళ్ళకపోవడం, అలా తను అనుకున్న టైంకి వెళ్ళలేక తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడ ఇరుక్కోవడం, ఇవన్నీ కూడా పాప ఖాతాలోనే పడిపోవడంతో తడిసి మోపెడైంది బాబుకు కట్టాల్సిన మొత్తం పాపకి. తన వల్ల అయిన వర్క్ డిస్టర్బెన్స్ కి, టైం డిస్టర్బెన్స్ కి, మెంటల్ టెన్షన్ కి, ఫిజికల్ స్ట్రెస్ కి, కోపం పీక్స్ లోకి ఉంది అభయ మీద అగస్త్యకి. టక్కున మాక్బుక్ పక్కన పెట్టి లేచి నిలబడగానే అప్పుడెప్పుడు కప్ కిందకి వదిలేసినప్పుడు భయంతో నీళ్ళకిపోయి నాకు స్పృహ వచ్చి వెనక్కి తిరిగి పారిపోబోతుంటే 4వ అంగంలో నన్ను చేరి డోర్ క్లోజ్ చేశాడు అగస్త్య. అంతే, కళ్ళు మూసేసి నా డ్రెస్ 2 వైపులా చివర్లు అరచేతుల్లో నలిపిస్తుంటే భయంతో పూర్తిగా చెమటలు పట్టేశాయి నాకు ఒంటి నిండా. నా భయాన్ని ఎంజాయ్ చేస్తూ ఈవిల్ స్మైల్ తో నా ముందుకు వచ్చిన అగస్త్య గారు, ఏంటి మళ్ళీ నా నుండి పారిపోవాలని ట్రై చేస్తున్నావా అనగానే ఆ వాయిస్ లోని బేస్ కి నేను మరింత వణికిపోతూ, ప్లీజ్ సార్ నన్ను ఫీల్ అవ్వద్దు. యాక్చువల్లీ నేను పైకి అనలేదు అనుకుంటా, అన్నానని నాకు అనిపించింది మరి, కానీ అది బయటకు రాలేదేమో. కళ్ళు తెరువు అభయ అంటున్న అగస్త్య గొంతుకి ఏదో మంత్రం వేసినట్టు టక్కున కళ్ళు తెరిచాను. కళ్ళైతే తెరిచాను గాని అగస్త్య కళ్ళలోకి చూసే ధైర్యం ఎక్కడికి మనకి లేదుగా. అందుకే కళ్ళు మూసుకొని, సార్ ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి సార్, ఆల్మోస్ట్ ఏడ్ చేస్తూ అన్నాను నేను. స్టాప్ ఇట్ అభయం గంభీరంగా వినిపించిన అగస్త్య గారి గొంతుకి చేతులు నోటికి అడ్డు పెట్టుకుని నాకు ఏడుపు బయటకు రానివ్వలేదు భయంతో. కానీ ఎక్కిళ్ళు మాత్రం వస్తున్నాయి ఆగనంటూ. మరి ఏడుపు ఆపుకున్నాను కదా అందుకు. డోంట్ క్రై, ఇలా ఏడ్చి నన్ను ఇంకా ఇరిటేట్ చేయకు. పనిష్మెంట్ నువ్వు ఊహించినంత సివియర్ గా ఉంటుంది. సేమ్ అదే బేస్ లో నన్ను వాయిస్ ని కంటిన్యూ చేస్తూ, ఎంత ఇరిటేట్ చేసావు అభయ, నీ వల్ల నేను ఎంత లాస్ అయ్యానో తెలుసా. నువ్వు చూస్తే ఇంట్లోంచి పారిపోయావు, చచ్చిపోయావు అని అక్కడ కలరింగ్ ఇచ్చి ఇక్కడేమో హాయిగా పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తున్నావా అని కోపంగా అడుగుతున్న అగస్త్య సార్ కళ్ళల్లో ఎరుపు బిగుసుతున్న దవడ కండరం చూసిన నాకు భయంతో, సార్ నిజంగా నేను ఏ తప్పు చేయలేదు సార్, నన్ను నమ్మండి, మీ ప్రాజెక్ట్ లీక్ అవ్వడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని ఏడుస్తూ వెక్కిళ్ళ మధ్య ఆగి చెప్తున్నా నా మాట కంప్లీట్ కూడా అవ్వకముందే, తప్పు చేయనప్పుడు తప్పించుకోవడం ఎందుకు అభయ అని కళ్ళు చెట్లిస్తూ అడిగారు అగస్త్య గారు. నాకు భయం వేసింది సార్, మీరేమో డబ్బులు ఇవ్వకపోతే చచ్చినా వదలను అన్నారు. అంత డబ్బు నిజంగా నన్ను చంపినా, నాకు నా బాడీ పార్ట్స్ ని ముక్కలు ముక్కలుగా అమ్మేసినా రావేమో సార్, అందుకే అంటున్నా నా మాట పూర్తి కాకముందే. అందుకే ఇలా పారిపోయాను అంటావు అంతేనా అంటున్నా అగస్త్య గారి మాటకి తల నిలువున ఊపుతూ, నిజంగా అంతే సార్ అన్నాను. స్టాప్ ఇట్ అభయ మరోసారి గట్టిగా గర్జించాడు అగస్త్య గారు. ఆ అరుపుకి నేను ఇక మ్యూట్ అయ్యాను. నోరుని ఇంకాస్త గట్టిగా నొక్కుంటూ కళ్ళల్లోంచి మాత్రం ధారాళంగా నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. నా కన్నీళ్లను అగస్త్య గారు చిరాగ్గా చూస్తూ, ఈ కన్నీళ్లు అని నా కళ్ళల్లోంచి జారి నేరుగా చేతి మీద పడుతున్న నీళ్లను చూపిస్తూ, ఇవంటే నాకు అసహ్యం. యు నో వాట్, నా థింకింగ్ ఎలా ఉంటుందో తెలుసా అభయ,
నా ముందు ఎవరైనా ఏడ్చినా ఇలా కన్నీళ్లు పెట్టినా వాడు తప్పు చేశాడనే అర్థం. ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను ఇండియా వచ్చే వరకు కూడా నువ్వెవరో నాకు తెలియదు. ఫస్ట్ నాకు నా మేనేజర్ కంపెనీలో చీటింగ్ జరిగింది, అది చేసింది అమ్మాయి అని చెప్తే యాజ్ ఎ ఇండియన్ నేచర్ ఉన్న అమ్మాయి ఎందుకో నేను అది నువ్వు చెయ్యలేవేమో అని విశాల్ కన్ఫ్యూజ్ అవుతున్నాడేమో అనుకున్నాను. అందుకే వెంటనే నేను కంప్లైంట్ వరకు వెళ్ళలేదు. ఈవెంట్స్ ప్లాన్ జరిగిన 1 వీక్ వరకు కూడా నేను ఇండియా రానిది అందుకే. బట్ 1 వీక్ పూర్తయినా కూడా వాళ్ళు అసలు స్పామ్ ఎక్కడ జరిగిందో తెలుసుకోలేకపోయారు. అట్లీస్ట్ నీ నుండి నిజాన్ని అయినా బయట పెట్టించలేకపోయారు. దాట్స్ వై నేను ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది ఈ మ్యాటర్ లో. వన్స్ నేను ఇండియా రాగానే ఎయిర్పోర్ట్ నుండి ఆఫీస్ కి వస్తూనే ఆ సీసీ ఫుటేజ్ చూశాను. అందులో తప్పు చేసింది నువ్వే అని నాకు 50% కన్ఫర్మ్ అయితే నాతో నువ్వు మాట్లాడినప్పుడే ఫుల్ కన్ఫర్మ్ అయిపోయింది. ఎలా అని కళ్ళు చిన్నవి చేసి చూశాను నేను. సార్ నన్ను ఎందుకు కల్ప్రైట్ గా కన్ఫర్మ్ చేసుకున్నాడో అర్థం కాక. ఏంటి అలా చూస్తున్నావు? కేవలం నాతో మాట్లాడి ఎలా కన్ఫర్మ్ చేసుకున్నాడా అనా? చెప్పానుగా అభయ, ఎవరైనా సరే తప్పు చేయకుండా భయపడరు, ఏడవరు. బట్ నువ్వు నాతో మాట్లాడుతుండగా ఆ 2 చేశావు. దట్స్ వై నువ్వే ఆ కల్ప్రైట్ అని నేను ఫిక్స్ అయ్యేట్టు చేశాయి ఈ కన్నీళ్లు అంటూ వేలు పెట్టి నా కన్నీళ్లు చూపిస్తూ చెప్పారు అగస్త్య సార్. నా ముందు వీటిని కాచి నీ స్థానాన్ని ఇంకా ఇంకా దిగజార్చుకోకు అన్నారు అగస్త్య సార్. అప్పుడు నా పరిస్థితి మీద నాకే జాలేసింది. ఎందుకంటే సార్కి తెలియని విషయం, నా బతుకంతా ఇలా భయం కన్నీళ్లతో సావాసం చేస్తున్నాను అని. వాటి వల్ల నా పరిస్థితి ఈ రోజు ఈ స్థితికి వస్తుందనే విషయం నాకు ఎప్పుడు తెలియలేదు. ఇప్పుడు తెలిసినా వాటిని వదలలేకపోతున్నాను నేను ఇలా ఆలోచనల్లో ఉండగానే మేమున్న మా రూమ్ డోర్ ను ఎవరో ఒకేసారి పుష్ చేశారు. ఇంకేముంది, డోర్ కి అతి దగ్గరగా ఉన్న సార్ కి ఇంకా దగ్గరలో ఉన్న నేను ఇద్దరం కలిసి డోర్ వెనక ఉన్న వాల్ కి పోస్టర్ అయిపోయాము. నేనేమో వాల్ కి ఎగ్జాక్ట్ పోస్టర్ అయితే అగస్త్య సార్ నన్ను అంటుకునే గమ్మయ్యారన్నమాట. నేను అప్పుడు కూడా భయంతో నోరు తెరుస్తూ ఉంటే అగస్త్య సార్ కళ్ళు ఉరిమి చూసి అన్నారు, నా పెదాల మీద వేలుని అడ్డు పెడుతూ. కానీ సార్ ఆ చర్య నాలో భయాన్ని ఇంకా రెట్టింపు చేస్తుందని తెలియదు కదా పాపం సార్కి. అసలే సార్ అంత దగ్గరగా ఉండేసరికి నాలో షివరింగ్ స్టార్ట్ అయితే ఇప్పుడు సార్ వేలు నాకు పెదాల మీద టచ్ అవుతుండడంతో ఆ షివరింగ్ పెరిగి ఆల్మోస్ట్ పానిక్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయాను నేను. కళ్ళు తిరుగుతున్నాయి కూడా. ఇంతకీ లోపలికి వచ్చిందో ఎవరో మీకు చెప్పలేదు కదా నేను. నిజానికి లోపలికి వచ్చింది ఎవరో నాకు తెలియదు, ఎందుకంటే నేను చూడలేదు కదా ఇంకా. ఈలోపే ఒక పిలుపు, బావా ఎక్కడున్నావు అంటూ. ఈ వారం రోజులుగా నేను విన్నదాన్ని బట్టి ఈ గొంతు సితారా గారిది. కానీ ఈ సితారా గారు ఎవరిని బావా అంటుందనే విషయమే నాకింకా అర్థం కాలేదు. నేను ఆలోచిస్తూ ఉండగానే సితారా గుమ్మంలోనే నిలబడి లోపలికి కనీస అడుగు కూడా వేయకుండా బావా అని పిలుస్తుంది. కానీ ఈ సితారా ఎవరిని బావా అంటుందనే విషయం నాకు అర్థం కాలేదు. ఇలా నేను అనుకుంటూ ఉండగానే లోపలికి అడుగు కూడా పెట్టకుండా సితారా బావా బావా అని అరుస్తుంది. ఇక్కడ మీకు విషయం క్లియర్ చేయాలి. ఆ సితారా గారు గుమ్మంలోంచే కాకి అరిచినట్టు అన్నిసార్లు బావా బావా అంటుందే కానీ లోపలికి మాత్రం రావట్లేదు. ఎందుకా అని నేను ఆలోచనలో ఉండగానే 4 సార్లు అరిచి అరుపొచ్చిన కాకి పిల్ల సితారా గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సార్ మాత్రం నా నుండి కొంచెం కూడా దూరం జరగకుండా ఇంకా అదే దగ్గరతనం మెయింటైన్ చేస్తూ, ఏం ఆలోచిస్తున్నావు అభయ అన్నారు బేస్ వాయిస్ లో. ఆ వాయిస్ చాలు నేను యమలోకంలో ఉన్నా కూడా వితౌట్ వెహికల్ తో అతని ముందు టక్కున ల్యాండ్ అవ్వడానికి. అగస్త్య అలా అడిగారో లేదో నేను వెంటనే ఆలోచనల్లోంచి బయటకు వచ్చినట్టుగా ఏం లేదు సార్, మీరు దూరం అంటున్న నా మాటను కొద్దిగా కూడా కేర్ చేయకుండా నా నుండి మళ్ళీ ఎలా తప్పించుకుందామా అని ప్లాన్ చేస్తున్నావా? ఈసారి ట్రై చేసి చూడు. జరిగే పరిణామాలను కనీసం నువ్వు ఊహించలేవు కూడా. నా లాస్ అయిన మనీ మొత్తం సింగిల్ రూపీతో సహా నీ నుండి వసూలు చేసే వరకు నువ్వు నా కనుసన్నల్లోంచి కూడా పక్కకు కదలడం జరగని పని, అది గుర్తుపెట్టుకో. కానీ ఒక్క విషయంలో మాత్రం మిమ్మల్ని మెచ్చుకొని తీరాలభయ్య. వావ్, వాట్ స్క్రిప్ట్! నిజంగా నీ ఇంకా మీ అమ్మా నాన్నల తెలివికి హ్యాట్స్ ఆఫ్. ఎంత బాగా నిన్ను నా నుండి ఎస్కేప్ చేశారు.
నిజంగా మీ గైడ్స్ కి మీ ప్లాన్స్ కి మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నాను. సూపర్బ్ స్క్రిప్ట్ తెలుసా అన్నారు అగస్త్య గారు. వారం క్రితం మీ నాన్న చెప్పినట్టు అభయ అమాయకురాలు అని గనక ఒక సినిమా తీస్తే అందులో ఈ సీన్ మాత్రం పోకిరి ట్విస్ట్ అవుతుంది పక్కాగా అంటున్న అగస్త్య మాటలు నాకేం అర్థం కాలేదు. ఏదో ఎడ్డి మొహం వేసుకుని సార్ని అలా చూస్తున్నాను అంతే. ఇంకేం మాటలుంటాయండి చెప్పండి అసలు. మొత్తం అంతా క్లీన్ స్వీప్ అయితేను. కానీ చూసావా, తానెప్పుడు న్యాయం వైపే ఉంటాను అని నువ్వు నమ్ముతావే, ఆ దేవుడు మరోసారి ప్రూవ్ చేశాడు. లేదంటే అక్కడెక్కడో బెంగళూరులో తప్పించుకున్న నువ్వు సడన్ గా నాకు దగ్గరలో, అది కూడా నా ఇంట్లో ప్రత్యక్షం అవ్వడం మిరాకిల్ కదా అని సార్ అనగానే నా గుండెల్లో 1000 సునామీలు ఒకేసారి వచ్చినట్టు నా చిట్టి గుండె ఆగకుండా కొట్టుకుంటుంది భయంగా. ఈ మాటకి కంప్లీట్ డకౌట్ అంతే అనుకోండి నా పరిస్థితి. అప్రయత్నంగా నా నోట్లోంచి మీ ఇల్లా అన్న మాట బయటకి రావడంతో నా కళ్ళు బాతుగుడ్లలా పెద్దగా పొడుచుకు వచ్చేసాయి బయటకి. హా, మా ఇల్లే అని ఒక్కో అక్షరాన్ని ఒత్తి పలుకుతూ మరీ చెప్తుంటే ఇక ఇన్ని షాక్లు తట్టుకోలేకపోయిందేమో నా చిట్టి గుండె. స్పీడ్ గా కొట్టుకొని కళ్ళు తిరిగి సార్ మీదే పడిపోయాను నేను. అరగంట తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి బెడ్ మీద ఉన్నాను. టక్కున లేచి కూర్చుంటూ పక్కన చూశాను. అంటే మరి సినిమాల్లో నావెల్స్ లో చదివిన అనుభవం కదా. ఇలా హీరోయిన్ కళ్ళు తిరిగి పడిపోయిన సిచ్యువేషన్ లో హీరో తనను ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టి అరికాళ్ళు అరిచేతులు రబ్ చేసి తనకు ధైర్యం చెప్పే నెపంతో అడ్వాంటేజ్ తీసుకోవడం, అలాంటివి ఏమైనా జరిగాయేమో అని చుట్టూ చూస్తూ నన్ను నేను చూసుకుంటున్న టైంలో నా రూమ్ లోకి వచ్చారు నీరజ ఆంటీ. చేతిలో జ్యూస్ గ్లాస్ తో వచ్చిన ఆంటీ, లేచావా అభయ అంటూ నా దగ్గరికి వచ్చి పక్కనే కూర్చుంటూ ఇదిగో ఈ జ్యూస్ తాగు అని నా నోటికి జ్యూస్ అందించారు. నేను మొహమాటంగానే జ్యూస్ ఒక సిప్ చేసి, ఆంటీ నేను ఈ రూమ్ లోకి ఎలా అని పిచ్చిదానిలా అడుగుతూ ఉంటే, ఎలా అంటావేంటి అభయ, నువ్వు మా అగస్త్య బాబుకి కాఫీ ఇవ్వడానికి వెళ్ళి కళ్ళు తిరిగి పడిపోయాను కదా. మా అగస్త్యానే నిన్ను ఎత్తుకొచ్చి ఈ రూమ్ లో పడుకోబెట్టి నీకు కళ్ళు తిరిగి పడిపోయావని చెప్పాడు. బావగారు వెంటనే డాక్టర్ని పిలిపించి చెక్ చేయిస్తే అసలు విషయం తెలిసింది అని చెప్తున్న నీరు ఆంటీ మాటకి ఏం తెలిసింది అని ఓ పిచ్చి ప్రశ్న వేశాను. అదేంటి అభయ అలా అంటావు, ఏం తెలిసింది అని అడుగుతావేంటి? నువ్వు కళ్ళు తిరిగి పడిపోయింది నీరసం వల్ల కాదంట, భయం ఎక్కువై పడిపోయావంట. కానీ అభయ డాక్టర్ అలా చెప్తుంటే అసలు ఇలా కూడా పడిపోతారా అనిపించింది తెలుసా నాకు అని నీరు ఆంటీ నన్ను విచిత్రంగా చూస్తుంటే నేను వెర్రి నవ్వు నవ్వుతూ అంటే ఆంటీ నాకు చిన్నప్పటి నుంచి భయం ఎక్కువైతే కళ్ళు తిరిగి పడిపోతాను అన్నాను మెల్లిగా తలదించేస్తూ. అయ్యే మంచి అలవాటే అని నీరు ఆంటీ పెదవి విరుస్తూ, మమ్మల్ని అయితే భయపెట్టేశావు కదా అమ్మాయి అంది. నేను జ్యూస్ తాగకుండా ఆలోచిస్తుంటే అభయ తాగు అని నన్ను కదిలించింది మళ్ళీ నీరు ఆంటీ. నేను ఇక జ్యూస్ తాగుతూ, ఆంటీ నేను కాఫీ ఇవ్వడానికి వెళ్ళాను కదా, ఆ రూమ్ లో ఉన్నది ఎవరు అన్నట్టుగా నసుగుతూ అడుగుతుంటే, మా చిన్నబాబు అగస్త్య అంది ఆంటీ. నాకు అర్థం కానట్టు చూశాను. మా అక్క బావగారు వాళ్ళ కొడుకు కదా అగస్త్యానందన్, నీకు చెప్పాను కదా మొన్న మా చిన్నబాబు వేరే దేశంలో పెద్ద కంపెనీ ఓనర్ అని, అది వీడి గురించే అని నా నెత్తిన పెద్ద బాంబుకి స్క్రూపీకి మరీ వేసింది నీరు ఆంటీ. కథ ఇక ఆ మాటకి నా గొంతులో దిగాల్సిన కమ్మని జ్యూస్ కూడా కరక్కాయల అడ్డుపడి లోపలికి దిగనంటూ మారం చేస్తుంటే ఏడుపు మొహం వేసుకున్నా నేను. ఇంతలో నీరజ ఆంటీని బయట నుండి ఎవరో పిలవడంతో ఆ వస్తున్నా అంటూ నా పక్క నుండి అరిచి చెప్పి మరి నన్ను చూస్తూ, పిచ్చి పిల్ల ఈ జ్యూస్ తాగడానికి కూడా ఇంతసేపా, త్వరగా తాగి రెస్ట్ తీసుకో, నన్ను పిలుస్తున్నారు, నేను కిందకి వెళ్తున్నా అని ఆంటీ లేచి వెళ్ళిపోగానే నేను జ్యూస్ గ్లాస్ పక్కన పెట్టి టక్కున లేచి వెళ్లి డోర్ క్లోజ్ చేయబోతుంటే వివ్వున తుఫానులా లోపలికి దూసుకువచ్చారు అగస్త్య. నేను జ్యూస్ గ్లాస్ పక్కన పెట్టి లేచి వెళ్లి డోర్ క్లోజ్ చేస్తున్న టైంలో వివ్వున తుఫాన్లా లోపలికి దూసుకు వచ్చారు అగస్త్య గారు. కళ్ళు మూసి తెరిచేలోపు నిన్ను తోసుకుంటూ మరీ లోపలికి వచ్చేసిన అగస్త్యను చూస్తూ
మళ్ళీ నా కళ్ళు తిరిగి పడిపోతుంటే ఈసారి పడ్డావంటే అభయ ఐ స్వేర్ నిన్ను తీసుకెళ్లి షవర్ కింద నిలబెడతా అని బేస్ వాయిస్ లో వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పాడు అగస్త్య గారు. ఇంకా అంతే, నేను షాక్. బెదురు కప్పలా కనుగుడ్లు పెద్దవి చేసి మరీ నీళ్ళెక్కుపోయిన నా ముందు చిక్కే వేస్తూ, హలో మిస్ అభయ, హెలాజియేషన్ నుంచి బయటకు రా ఫస్ట్ అన్నారు అగస్త్య గారు. ఇంకా నాకు మళ్ళీ ఏడుపు తన్నుకు వస్తుంటే పెదవులు బిగపట్టి వెక్కుతూ అగస్త్య గారిని చూస్తుంటే సార్ నా వైపు అడుగులు వేశారు. సార్ వస్తుంటే నేను భయంతో వెనక్కి నడుస్తున్నాను. నేను 2 అడుగులు వేస్తే సార్ ఒకే అడుగులో నన్ను అంటుకునేలా వచ్చేస్తున్నారు. నాకేమో భయంతో ఒళ్ళంతో చెమటలు పట్టేస్తున్నాయి. లిటరల్లీ నా కాళ్ళు ఎంత వణుకుతున్నాయో నాకు మాత్రమే తెలుసు. ఇలాగే కంటిన్యూ అయితే మళ్ళీ నేను ఏ క్షణంలో అయినా తుక్కుని కింద పడ్డా గానీ ఆశ్చర్యం లేదు. కానీ ఇప్పుడప్పుడే నా చిట్టి గుండె ఆగడం ఆ దేవుడికి ఇష్టం లేదేమో. నేను కింద పడే లోపే వణుకుతున్న నా కాళ్ళని మంచం కోళ్ళని అడ్డు పెట్టాడు ఆ దేవుడు. అంటే మంచం అడ్డొచ్చి నా నడక ఆగింది అన్నమాట. అమ్మయ్య అని ఊపిరి తీసుకునే లోపే నా దరిద్రం బీభత్సంగా పుచ్చిందేమో. నా నడక ఆగినా అగస్త్య అడుగులు ఆగలేదు. నా వైపు కాదు పూర్తిగా నా మీదకే వస్తున్నారు సార్. అంతకు ముందంటే ప్లేస్ ఉండి నడుస్తూ పోయినా, కానీ ఇప్పుడు ప్లేస్ కూడా లేదు కదా. ఇక నా నడుముని పూర్తిగా వెనక్కి వంచుతూ యోగాసనాలు మొదలు పెట్టాను బెడ్ మీదకు ఒరిగిపోతూ. నాతో పాటే సార్ కూడా. కానీ ఆయన ముందుకు వంగుతున్నారు కాబట్టి ఎంతైనా బెండ్ అవుతారు. కానీ నేను సర్కస్ లో ఫీట్స్ చేస్తున్నట్టు వెనక్కి బెండ్ అవుతున్నా. నేనేమైనా జిమ్నాస్టిక్స్ చేసే ఎక్స్పర్ట్నా? కాదు కదా. అందుకే కాస్త బెండ్ అయ్యేసరికి నా నడుము స్ట్రెచబిలిటీ లేక తుపుక్కుమని బెడ్ మీద వెళ్ళకిలా పడిపోయాను. సార్ పూర్తిగా నా మీదకి బెండ్ అయ్యి ఇద్దరి మధ్య ఓ 5 ఇంచుల దూరం మెయింటైన్ చేస్తూ ఆగి, నా మనీ ఎప్పుడిస్తావు అన్నాడు నా కళ్ళలోకి చూస్తూ. ఇక నేను ఏడుపు మొహం పెట్టేసి, సార్ మీరు నన్ను చంపినా సరే ఇంత డబ్బు నేను ఇవ్వలేను సార్, మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి అన్నాను ఏడుస్తూ. సార్ నన్ను అలా చూస్తూనే తన చేతిని నా ఫేస్ దగ్గరికి తీసుకువస్తుంటే సార్ చెయ్యి నా ఫేస్ ని తాకేశాం. సరిగ్గా 1/2 నిమిషం ముందు ఆయన గారి ఫోన్ రింగ్ అయ్యింది. ఆ రింగ్ టోన్ విన్న నాకు సార్ ఫేస్ కోపంగా మారిపోయింది. అది వినగానే టక్కున తల మాత్రమే తిప్పి నా రూమ్ లోనే ఉన్న వాచ్ వైపు చూశాడు. ఏమైందో తెలియదు. షిట్ అని పెదాలు బిగించి కళ్ళు కొరుకుతూ గట్టిగా కళ్ళు మూసేశారు. ఏమైందో నాకు అర్థం కాలేదు. ఫోన్ లో ఎవరో ఆయనకు నచ్చని వారేమో అనుకుని నేను చూస్తూ ఉండగానే సార్ నా మీద అలాగే హాఫ్ బెండ్ అయ్యి ఉండి పాకెట్ లోంచి ఫోన్ తీసి కాల్ అటెండ్ చేశారు. అట్నుంచి మళ్ళీ హాయ్ అగస్త్య అన్న స్వీట్ వాయిస్. అవన్నీ నీకెందుకు, నువ్వెందుకు వినడం అవి అంటారేమో. నేను ఎక్కడ వింటున్నానండి బాబు, ఆయన నాకు అంత దగ్గరగా ఉంటే వినిపించడా ఏంటి? నా కర్మకాలి నాకు. నా భయం ఎంత బీభత్సంగా ఏడ్చిందో చెవులు కూడా అంతే బ్రహ్మాండంగా వినబడి చేస్తాయి మరి. అక్కడి నుంచి వచ్చిన ఆమె స్వీట్ వాయిస్ విని సార్ ఓసారి డీప్ బ్రీత్ తీసుకొని వదులుతూ హే బేబీ అన్నాడు హస్కీ వాయిస్ లో. ఆ వాయిస్ లోని హస్కీనెస్ కి కాళ్ళు వింటున్న అమ్మాయి పరిస్థితి ఏంటో గాని నా పరిస్థితి మాత్రం దారుణంగా ఉందంటే నమ్మండి. వామ్మో వామ్మో, ఈ అగస్త్య మామూలు మనిషి అయితే అస్సలు కాదు. ఇంతకు ముందు వరకు నాతో అలా కాల్ రాగానే ఇంకోలా, కాల్ లిఫ్ట్ చేశాక మరోలా, కాల్లో మాట్లాడుతున్నప్పుడు వాయిస్ లో పలుకుతున్న హస్కీనెస్ కి ఫేస్ లో కనిపిస్తున్న చిరాకుకి అసలు సంబంధమే లేదు. ఒక మనిషిలో అట్ ది టైంలో ఇన్ని వేరియేషన్స్ వింటున్న మీకే ఇలా ఉంటే డైరెక్ట్ గా లైవ్ లో చూస్తున్న నా పరిస్థితి ఎలా ఉందో ఇక మీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నా. స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.